మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఏప్రిల్ 30న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దానికి తగ్గట్టుగానే ప్రమోషన్స్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఓసారి వాయిదా పడిన ఈ చిత్రం మరోసారి పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడిన మాటలతో ఈ వార్తలకు బలం చేకూరినట్టయింది. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటిస్తున్న తాజా చిత్రం చెన్నై లవ్ స్టోరీ. దర్శకుడు సాయి రాజేష్, ఎస్కేఎన్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా సోమవారం సాయంత్రం అల్లు సినిమాస్ లో ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్కేఎన్ మాట్లాడుతూ, జూన్ 26న చెన్నై లవ్ స్టోరీ సినిమాని విడుదల చేయాలనుకున్నా, కానీ అదే తేదీకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది వస్తుందని ఇప్పుడే సాయి రాజేష్ నాకు చెప్పారు. సో మా మూవీ రిలీజ్ డేట్ ని త్వరలో ప్రకటిస్తామని అన్నారు. పొరపాటున పెద్ది విడుదలపై నిర్మాత ఎస్కేఎన్ చేసిన కామెంట్స్ అందరిలో గందరగోళం సృష్టించాయి. సినిమా వాయిదా పడుతుందని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయకముందే ఇలా పబ్లిక్ ఈవెంట్ లో కొత్త రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. పెద్ది పోస్ట్ పోన్ అవుతుందని ట్రేడ్ వర్గాల్లో, సినీ అభిమానుల్లో పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి. దీనిపై ఎస్కేఎన్ స్పందిస్తూ వీడియో రిలీజ్ చేశారు. పెద్ది విడుదలపై తాను పొరపడినట్లు చెబుతూ క్షమాపణలు కోరారు. చెన్నై లవ్ స్టోరీ ఫస్ట్ సింగిల్ లాంచ్ ఈవెంట్ లో ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ జరిగింది. సినిమాని ఎప్పుడు విడుదల చేద్దామని సాయి రాజేష్ ని అడిగితే పెద్ది సినిమాని జూన్ 26న విడుదల చేస్తున్నట్లు ట్వీట్లు కనిపిస్తున్నాయి. అందుకే వాళ్ళు అనౌన్స్ చేసే వరకు నువ్వు మన సినిమా రిలీజ్ డేట్ ఏమీ చెప్పుకో అని అన్నాడు. కానీ ఈవెంట్లో జనం అరుపుల్లో నేను పొరపడి పెద్ది రిలీజ్ అనౌన్స్ చేసేసారేమో అనుకుని ఈ డేట్కి చెన్నై లవ్ స్టోరీ రాదని చెప్పాను. కానీ ఆ వేదికపై నుంచి కిందికి దిగాక అసలు విషయం తెలిసింది. పెద్ది సినిమా విడుదల తేదీ ప్రకటించే వరకు మన సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చెయ్యొద్దని చెప్పిన దాన్ని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. నేనేదో ఒక మాట అనడం అది తప్పుగా కన్వే అయ్యి ఒక పెద్ద సినిమా రిలీజ్ డేట్ను నేను చెప్పినట్లుగా అయింది. అందుకు క్షమించమని కోరుతున్నాను. అన్యదా భావించవద్దు. నా ఉద్దేశం ఏంటంటే ఏ పెద్ద సినిమా లేని రోజు చెన్నై లవ్ స్టోరీ రిలీజ్ అవ్వాలనేదే. పెద్ది సినిమా ఏ డేట్ కి రిలీజ్ అయినా పెద్ద విజయం సాధిస్తుంది. ఆ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ అయినట్టు నేను ఎక్కడా వినలేదు. ఏదైనా ఉంటే మేకర్స్ ప్రకటిస్తారు. నేనేదో మాట్లాడినట్టు తప్పుగా తీసుకోవద్దు. నేను తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే ఈ మిస్కమ్యూనికేషన్ వచ్చింది. అందుకు వెరీ సారీ అంటూ ఎస్కేఎన్ పేర్కొన్నారు.